గ్రామ స్వరాజ్యం 10 కాలాలు కొనసాగాలన్నా గ్రామీణ భారతం అభివృద్ధి చెందాలన్నా పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని తమ ప్రభుత్వం ఇందుకోసం కృషి చేస్తోందని చెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో స్వచ్ఛ భారత కార్యక్రమాలు పరిశీలించేందుకు హైదరాబాద్కు వచ్చిన కేంద్ర కమిటీ సభ్యులతో భేటీ అయిన సీఎం రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, అప్పుడే గ్రామీణ భారతం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల పనితీరు పురోగతి పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్రం తాగునీటి సరఫరా, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంటింటికి మంచినీరు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు పరమేశ్వరన్ అయ్యర్. ఇదే విషయాన్ని ప్రధానికి కూడా చెప్పానన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామీణ నీటి సరఫరా కార్యాచరణను పరిశీలించారు సభ్యులు. ప్రస్తుత వేగంతో పనులు పూర్తయి ఇంటింటికి నీళ్లు వస్తే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరలోనే కేంద్రం నుంచి వచ్చేలా చూస్తామన్నారు పరమేశ్వర్. తెలంగాణలో 1041 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నందున అందుకు సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు 800 కోట్లను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. విదేశాల్లో తాగునీటి పంపిణీ కోసం చేపడుతున్న కార్యక్రమాలను సీఎంకు వివరించిన అయ్యర్, చైనా, వియత్నాం, కెనడా లాంటి దేశాలు కూడా నిర్దేశిత సమయంలో ఇంత పకడ్బందీగా తాగునీటిని సరఫరా చేసే ప్రణాళికల్ని అమలు పరచలేకపోయాయని, పనులు వేగంగా జరుపుతున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని కితాబిచ్చారు.